So coming back to David, it says here that he had just won a battle, and when he came back from there, he found that is 1 Samuel chapter 30 and verse 1, some enemies. మరలా మనం దావీదు దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే అతడు వెళ్ళి ఒక యుద్ధాన్ని గెలిచి మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. Had come and raided his camp and taken away all the wives captive and took away all their belongings and went away. And David came back, and the city had been burnt with fire, verse 3. And their wives and sons and daughters had been taken captive. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశమును సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండిటియు తమ భార్యలను కుమారులను కుమార్తెను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి. 3వ వచనం. Now remember, this is the training that God gave David to become the most well-known king of Israel. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్లో అతి గొప్ప రాజుగా దావీదు అవటానికి దేవుడిచ్చిన తర్ఫీదు ఇది. And David and his people lifted up their voices and wept. దావీదు అతని జనులు ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. And it says here that people were wanting to stone him, verse 6. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్న జనులు రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాం అనుకున్నారు. They were wanting to stone him for saying, "You're the cause of all this. We've lost our wives, we've lost our children." నీవే దీనికి కారణము, మా భార్యలు మేము కోల్పోయాము, మా పిల్లలను కోల్పోయాము. And it says in the last part of verse 6, but David, in one translation it says he encouraged himself in the Lord, strengthened himself. ఇక్కడ 6వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే ఒక తర్జుమాలో ఏముందంటే దావీదు తనను తానే ప్రోత్సహించుకున్నాడు, తను తానే బలపరుచుకున్నాడు. Here was a situation where there was nobody to encourage him. They were all accusing him. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదును ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా నేరారోపణ చేస్తున్నారు, నిందిస్తున్నారు, blaming him. Have you ever faced a situation like that? ఇలాంటి పరిస్థితిని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? Somewhere, place of work or somewhere. నువ్వు పనిచేసే స్థలంలో కానీ మరి ఎక్కడైనా కానీ. He encouraged himself and strengthened himself in the Lord. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. And he said, well, God must be having a solution to this problem. It looks as if everything is lost. దావీదు ఏమనుకున్నాడంటే ఇక్కడ చూడటానికి సమస్తం కోల్పోయినట్లుగా ఉంది, అయితే దేవుని దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉంది. If the enemy is strong, our wives are lost, our property is lost. శత్రువు ఎంతో బలవంతుడు, భార్యలను కోల్పోయాము, ఆస్తులను కోల్పోయాము. It looks as if there's no hope. ఇక మనకి ఎటువంటి నిరీక్షణ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ. And when you come to a situation like that, అలాంటి పరిస్థితికి నువ్వు వచ్చినప్పుడు encourage yourself in the Lord. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. And seek what is God's will. దేవుని చిత్తం ఏంటో కనుగొను. And David sought the Lord, it says in verse 8. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. Shall I go after this enemy? Will I win the battle? నేను ఈ శత్రువును తరమాలా? ఒకవేళ తరిమితే నేను యుద్ధంలో గెలుస్తానా? And the Lord said, go. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి తరుము వాళ్ళని. And David went after the enemy. ఇక్కడ దావీదు ఆ శత్రువుని తరుముకుంటూ వెళ్ళాడు. And on the way he found somebody to help him, to guide him to where the enemy was. దారిలో వేరే వాళ్ళు సహాయం చేశారు, శత్రువు ఎక్కడ ఉన్నాడో చెప్పారు. It's amazing how God arranges all this. ఈ పరిస్థితులన్నీ దేవుడు ఏ విధంగా అనుకూలపరిచాడో చూడటం మనకు ఎంతో ఆశ్చర్యకరం. And we will also find situations where God will not forsake us, even when it looks as if we have lost everything. మనం సమస్తము కోల్పోయినట్లు మనకు కనపడినా కానీ God will do something to encourage us. మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. And finally we read that he met the enemy and slaughtered them in verse 17. 17వ వచనంలో మనం చూసినట్లయితే మొత్తానికి ఇక్కడ దావీదు శత్రువుని కనుగొని వాళ్ళని హతం చేశాడు. And the phrase that comes to my mind after that is a phrase that's repeated. ఆ తర్వాత నా మనసులోకి వచ్చిన ఒక మాట ఏంటంటే పదే పదే చెప్పబడింది. David, verse 18, recovered everything that had been lost. దావీదు కోల్పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. Verse 18. 18వ వచనం. And again it's repeated. మరలా ఇది చెప్పబడింది. David recovered everything. దావీదు వాటన్నిటిని మరలా తిరిగి తెచ్చుకొనెను.
captured all the sheep in verse 20, verse 19. He brought it all back. ఇక్కడ దావీదు ఆ గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను 20వ వచనము. 19వ వచనం మనం చూసినట్లయితే దావీదు సమస్తమును రక్షించెను. And that's the first thing that comes to my mind. నా మనసులోకి వచ్చే మొట్టమొదటి విషయం ఇది. God will not allow us to lose anything spiritually ఆత్మీయంగా మనం ఏదైనా పోగొట్టుకోవటానికి దేవుడు అనుమతించడు. if we keep our attitude right towards Him. దేవుని యెడల మన వైఖరి సరిగా ఉన్నట్లయితే He will allow us to recover. Have you lost something spiritually in your life? Maybe through your own blunder or carelessness. ఒకవేళ నువ్వు చేసిన తప్పుల వల్ల నిర్లక్ష్యం వల్ల ఆత్మీయంగా నువ్వు ఏదైనా కోల్పోయినప్పటికీ సమస్తమును తిరిగి ఆయన సమకూరుస్తాడు. Or backsliding. ఒకవేళ నువ్వు వెనక్కి దిగజారిపోయినప్పటికీ Here is the word of the Lord, as David recovered all. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. You can recover everything that is lost. నీవు కూడా ఏదైతే నువ్వు కోల్పోయావో దాని అంతటిని తిరిగి నువ్వు తెచ్చుకోగలవు, రక్షించుకోగలవు. We all have regret over times in our life where we were careless or didn't take something seriously. మనందరము కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టో లేక సరిగా పట్టించుకోకుండా ఉన్న కారణాన్ని బట్టో And we feel we have lost something. మనం ఏదో కోల్పోయామని మనం అనుకుంటాం. Here is a promise that you can recover all that's lost. I thank God for it. కానీ ఇక్కడ వాగ్దానం ఏంటంటే దాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోగలవు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. We've all gone through such phases and we must believe that God will enable us to recover everything. మనందరం కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళుంటాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటన్నిటిని మరలా తిరిగి సంపాదించుకోవటానికి దేవుడే మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. I don't know what it is. Maybe with your children you feel that something was lost. అదేంటో నాకు తెలియదు. బహుశా అది మీ పిల్లల విషయంలో ఉండొచ్చు. నేను ఏదో కోల్పోయానని అనుకోవచ్చు. Failures and blunders you made in bringing up your children, or your నీ పిల్లల్ని పెంచే విషయంలో నువ్వు తప్పిపోయి ఉండొచ్చు, లేకపోతే తప్పులు చేసి ఉండొచ్చు. relationship with your wife or husband. నీ భార్యతోనో భర్తతోనో సరిగా సంబంధం ఉండకపోవచ్చు. Take this word. As David recovered all, you can also recover all. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకో. దావీదు ఏ విధంగా అయితే తిరిగి సమకూర్చుకున్నాడో నీవు కూడా అన్ని తిరిగి సమకూర్చుకోగలవు. When Jesus defeated Satan, he recovered everything. యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని ఓడించినప్పుడు ఆయన అన్నిటినీ కూడా తిరిగి సంపాదించాడు, సమకూర్చాడు. Turn to this passage in Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. In Luke's Gospel chapter 11, we read in verse 21. లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. He's talking about, casting out demons in verse 20. When a strong man, that's the devil, Luke 11:21. When a strong man, fully armed, ఇక్కడ 20వ వచనంలో సాతాను గురించి ఆయన చెప్తున్నాడు. 21వ వచనంలో బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు. guards his own house. That's the devil. His possessions are undisturbed. ఇక్కడ సైతాను గురించి చెప్పబడింది. ఆ విధంగా ఉన్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. In other words, the devil has robbed you of something that you should have had. ఇంకో మాటలో చెప్పాలంటే ఏదైతే నువ్వు కలిగి ఉండాలో దాన్ని సాతాను దొంగిలించి పెట్టుకున్నాడు. Maybe some years of your life was lost to the devil బహుశా నీ జీవితంలో కొన్ని సంవత్సరాలు సాతాను దొంగిలించాడు. because of your carelessness or backsliding, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్న కారణాన్ని బట్టి, నువ్వు వెనక్కి దిగజారిపోయిన కారణాన్ని బట్టి, or some relationships or something. There are people who lost their relationship with their children through their own blunders or foolish strictness or something like that. లేక కొన్ని సంబంధ బాంధవ్యాల విషయంలో, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరించిన తీరులో కఠినంగా ఉన్న దాన్ని బట్టో మరొక దాన్ని బట్టో ఆ సంబంధాన్ని కోల్పోయి ఉండొచ్చు. What have you lost? నువ్వేది కోల్పోయినా కానీ, A relationship with your children or with your wife or husband or some situation. నీ పిల్లలతో ఉన్న సంబంధమైన, భార్యతో అయినా భర్తతో అయినా మరొక పరిస్థితి అయినా, A strong man has taken it from you. బలవంతుడు నీ దగ్గర నుంచి దొంగిలించాడు. But it says in verse 22, someone stronger than him, that's Jesus. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే 22వ వచనంలో, అయితే అతని కంటే బలవంతుడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడుతుంది, attacks him, అతని పైబడి జయించినప్పుడు, overpowers him, and takes back all that he stole from you. అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును.
all his armor which he had relied on and distributes his plunder. In other words, he gives us back ఇంకో మాటలో చెప్పాలంటే సైతాన్ని దగ్గర నుంచి ఏదైతే దొంగిలించాడో అవన్నీ కూడా మరలా తిరిగి తీసుకొని వచ్చి పంచి పెడతాడు. what the devil stole. That's what we see from that Old Testament story of David having recovered all that was lost. పాత నిబంధనలో దావీదు గురించి మనం చదివినప్పుడు దీన్నే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. There are promises like that in the Old Testament. పాత నిబంధనలో ఇటువంటి వాగ్దానాలు ఉన్నాయి. One of the words that's encouraged me in my younger days when I did not understand all this fully నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన మాటలు ఇవి. అప్పుడు నాకు అంత పూర్తిగా అర్థం కాలేదు. was a little expression in the book of Joel in chapter 2. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. I trust all of you know where Joel is, and I hope you read his book. యోవేలు గ్రంథం ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. మీరు ఈ పుస్తకం చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. Have you all read Joel? మీరందరూ యోవేలు గ్రంథాన్ని చదివారా? You're going to meet him in heaven, ఆయన్ని మీరు పరలోకంలో కలుసుకుంటారు. and he'll ask you whether you read his book. నేను రాసిన పుస్తకం చదివావా అని అడుగుతాడు ఆయన. And you say, where was that? You say, I wrote only 3 pages and you couldn't read it. అప్పుడు మీరు అది ఎక్కడుంది అని అన్నట్లయితే నేను రాసిందే 3 పేజీలు, అది కూడా మీరు చదవలేదని అడుగుతాడు. Joel chapter 2. It's one of the minor prophets. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు ఒక చిన్న ప్రవక్తగా ఉన్నాడు. In Joel chapter 2, it says here about the Lord restoring to us ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన దగ్గర నుంచి ఏదైతే తీసుకొని పోబడిందో దాన్ని మరలా తిరిగి సమకూర్చుకోవటం గురించి చెప్పబడింది. what was taken away. Verse 25, I will make up to you. Take this as a personal promise. 25వ వచనము, దీన్ని మీరు వ్యక్తిగత వాగ్దానంగా తీసుకోండి. I will restore to you or make up to you for all the years. He uses different locusts that these locusts have eaten away from your life. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. The great army which I send among you, I will restore to you. ఈ మహా సైన్యము తినివేసిన పంటను, ఆ సంవత్సరములను నేను మరలా తిరిగి ఇస్తాను అంటున్నాడు ప్రభు. The years that were eaten away. I remember in times when I've slipped up and failed, these words were a tremendous encouragement to me. నేను పడిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు ఈ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవి. Lord, what shall I do about years that were wasted? I will restore to you. ప్రభువా, మరి నేను వ్యర్థం చేసిన సంవత్సరాల గురించి ఏంటి అన్నప్పుడు నేను తిరిగి సమకూరుస్తాను, ఇచ్చేస్తాను. The years that you wasted in your life that have been eaten up. నీ జీవితంలో ఆ మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు ఇస్తాను.